గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఇటీవల గుండె సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన రామోజీరావు నిన్న మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఆయన కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు తెల్లవారుజామున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 గంటల 50 నిమిషాలకి కన్నుమూసినట్టు నిర్ధారించడం జరిగింది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ గా పనిచేస్తూ గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాదాపు 2 నెలల నుంచి ఇంకా పూర్తిగా కూడా ఘోరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే 2 రోజుల క్రితం అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. 2 రోజులుగా చికిత్స పొందుతూ ఆయన మరణించారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే మా రామోజీరావు ఏదైతే మా రామోజీరావు ఈనాడు సంస్థలు కానీ, తర్వాత మార్గదర్శి చిట్ ఫండ్ కానీ, ప్రియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది. 2016లో పద్మవిభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈ విధంగా మొత్తం కూడా ఆయన ఈనాడు సంస్థలను నడపటం, ఈ మార్గదర్శి చిట్ ఫండ్ నడపటం వంటి సంస్థలు కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ఈ రోజు రామోజీరావు పేరు మన తెలియదు కాదు, దేశవ్యాప్తంగా కూడా రామోజీరావు పేరు తెలియదు కాదు. కాబట్టి ఈ రోజు రామోజీరావు గత కొంతకాలంగా కూడా అస్వస్థకు గురైన నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీఎం గా బాధ్యతలు చేపట్టాక రామోజీ ఫిలిం సిటీకి పోయి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. అదేవిధంగా చాలా మందితో ఆయనకు దేశ రాజకీయాల్లో కానీ, ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కానీ చాలా మందితో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగా రామోజీరావు ఎన్నో సంస్థలకి, ఎన్నో అధినేతకి చైర్మన్ గా ఉన్న రామోజీరావు మరణించడం అనేది ఈనాడు గ్రూప్, మార్గదర్శి చిట్ ఫండ్ గ్రూప్ సంస్థలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా కొంత అని చెప్పి అనుకోవాలి. కాబట్టి ఈ రామోజీరావు ఏదైతే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఆ సమస్యల్ని వయసు రీత్యా కూడా చాలా పెద్ద ఏజ్ కాబట్టి ఆ ఆరోగ్యానికి ఆ ట్రీట్మెంట్ సహకరించకపోవడం వల్లే రామోజీరావు కన్నుమూసినట్టు తెలిసింది. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.